వచనం నుండి చదువుతారా? ఆ దేశమందున్నవాడై అమ్మా విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. దయచేసి గమనించండి. ఇస్సాకు అబ్రహాము గారి కుమారుడు. అయితే తండ్రి చనిపోయాడు, అబ్రహాము గారు మృతి నొందాడు, ఒక దేశంలో నివసిస్తున్నాడు. ఆ దేశానికి వెళ్ళి విత్తనం వేశాడు. ఏం జరిగింది? విత్తనం వేశాడు. ఆ విత్తనం ఏమైంది? బైబిల్లో చూసినట్లయితే అది బహుగా ఫలించింది అన్నమాట మనం చూస్తున్నాం కదా. ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఎవరైతే విత్తనం వేశారో ఆ వ్యక్తి 100 ఫలము. హల్లెలూయా. ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థం ఏంటో తెలుసా? నవ్వు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. చాలామందికి ఆ నవ్వు ఈ రోజున కరువైపోయింది కదా. ఇప్పుడు చూసిన ముఖము ఇలా ఏదో బాధలో ఉన్నట్లుగా ఉంటూ ఉంటారు. ఇస్సాకు అనగా అర్థం ఏంటంటే నవ్వు. ఆ దేశంలో, ఆయన నివసిస్తున్న ఆ దేశంలో ఇస్సాకు చేస్తున్నది వ్యవసాయం. ఆ వ్యవసాయంలో ఆయన విత్తనం వేసినప్పుడు ఆ సంవత్సరము 100% ప్రతిఫలం ఇస్సాకు పొందాడు. ఈ రోజున మనం చేస్తున్న పనులు ఫలిస్తున్నాయా? ఏమ్మా, నువ్వు ఏ పని చేస్తున్నావు? ఆ పని ఫలిస్తుందా? ఆ పని వలన నీకు సంతోషం పుడుతుందా? నువ్వు చేసే పని నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఆలోచించండి. ఒక మాట అడుగుతాను, చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నాకు అది చేయ్యా, ఇది చేయ్యా అని ప్రార్థన చేస్తున్నావు. దేవుడు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి విత్తనం వేస్తున్నావు. ఆ విత్తనం ఫలిస్తుందా లేదా? కింద మాటలు చదివితే చూడండి, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయను అంటున్నాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అతను విత్తనం వేశాడు, విత్తనము బహుగా ఫలించింది. ఎంతగా ఫలించింది అని అంటే 100% తన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్సాకు పొందుకున్నాడు. ఈ రోజున తెల్లారు లేచింది మొదలుకొని నువ్వు కష్టపడుతున్నావు. నేను చాలాసార్లు చెప్పా, నీ కష్టార్జితము అప్పులోడు తినకూడదు. నీ కష్టార్జితము హాస్పిటల్ డాక్టర్లు తినకూడదు. నీ కష్టార్జితాన్ని, నీ కష్టార్జితాన్ని పంచాయతీ చేసిన పెద్దలు తినకూడదు. ఏమ్మా, పంచాయతీ చేసేవాళ్ళు ఊరక చేస్తారా? చెప్పండి మీరు. నీ కష్టార్జితం ఎంత కష్టపడితే 1000 రూపాయలు దొరుకుతున్నాయి ఈ రోజున. ఎంత కష్టపడితే 5000 రూపాయలు జమ చేయాలి నువ్వు. ఎన్ని రోజులు కష్టపడితే 10,000 రూపాయలు జమ చేయాలి. ఈ 10,000 రూపాయలు ఎవరు తింటున్నారు? హాస్పిటల్లో డాక్టర్లు తింటున్నారా? నీ కష్టార్జితం ఫలిస్తుందో లేదో ఆలోచన చేసుకో. నీ కష్టార్జితం పంచాయతీలు చేసి పెద్దలు తింటున్నారా? నీ కష్టార్జితం నీ భర్త తీసుకుని వెళ్ళి ఆ బార్ షాపుల్లో ఖర్చు పెడుతున్నాడా? లేదా నీ కష్టార్జితము వడ్డీ రూపంలో, మిత్తి రూపంలో వడ్డీ వ్యాపారస్తులు తింటున్నారా? వాక్యం సెలవిస్తుంది, ఆ దేశంలో ఇస్సాకు విత్తనము వేయగా అది 100 ఫలించింది. ఎందుకు అనంటే ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు గనుక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు దేవుడు తోడై ఉన్నాడా? ఆ విశ్వాసం నీకుందా? ఆ నమ్మకం నీకుందా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిగా ఉన్న దేవుడే మనకు కూడా దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నాతో కలిసి చెప్తారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడై ఉన్న దేవుడే నాకు దేవుడై ఉన్నాడు. మంచిది. అయితే ఇస్సాకు విత్తనం వేసినప్పుడు తోడయ్యుండి ఆశీర్వదించిన దేవుడు
ఈ రోజున నీ కష్టార్జితానికి, నువ్వు చేస్తున్న పనికి తోడయ్యుండి ఆశీర్వదిస్తున్నాడా లేడా? మీరు అనొచ్చు, అయ్యా దేవుడు దయ వల్ల, చాలామంది అంటారు దేవుడు కృప వలన మా వ్యాపారం బాగానే సాగుతుంది, అయ్యా దేవుడి కృప వలన మా ఉద్యోగం శాలరీ పెరిగింది, జీతం పెరిగింది, ఇలా చెప్తూ ఉంటారు. మంచిదే, పెరగటం అనేది, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడం అనేది గొప్ప విషయమే. కానీ ఆ కష్టపడ్డప్పుడు ఆ ఆశీర్వదించబడిన ఆ ధనాన్ని నీవు నీ బిడ్డలు సంతోషంగా అనుభవిస్తున్నారా లేదా? ఈ రోజున ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి, ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి, సమాధానం దొరుకుతుంది. చూడండి, ఆ కింద మాటలో చదివినట్లయితే అక్కడ ఏమున్నది? అతడు మిక్కిలిగా గొప్పవాడు. చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చును. ఎవరు? ఇస్సాకు. అతను గొప్పవాడయ్యేంత వరకు క్రమక్రమంగా. అమ్మ మీరు కూడా చెప్పండి, క్రమక్రమంగా ఏమవుతున్నాడు? అమ్మా, గొప్పవాడవుతున్నాడు. క్రమక్రమంగా గొప్పవాడవుతున్నాడు. ఇందాక చెప్పించాను కదా, ఇస్సాకుని క్రమక్రమంగా దీవించిన దేవుడే అమ్మ నీకు కూడా దేవుడుగా ఉన్నాడు. అమ్మ మీకు కూడాను, నాకు కూడాను ఇస్సాకుని ఎలా ఆశీర్వదించాడట? రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేయలే, రాత్రికి రాత్రే గొప్పవాడైపోలే ఇస్సాకు. వాక్యం చెబుతుంది ఇస్సాకుకి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చును. ఎలాగా తెలుసా? అతనికి గొర్రెలాస్తి, గొడ్లాస్తి, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్పీలు అతని యందు అసూయపడిరి. దీవించింది ఎవరు? చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ఇస్సాకు చేసిన పని ఏంటంటే విత్తనం వేశాడు, భూమిలో విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఆ విత్తనాన్ని 100కి 100% ఫలించేటట్లుగా చేసింది దేవుడే. క్రమక్రమంగా అభివృద్ధి పరిచింది. గొర్రెలాస్తి, గొడ్లాస్తి, పనివారిని అందరినీ సమకూర్చింది దేవుడే. అమ్మా ఇది చూసి ఎవరు వారవలేకపోతున్నారు? ఎవరిని చూసి వారవలేకపోతున్నారు? ఇస్సాకును చూసి ఫిలిప్పీలు ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకు? అరే నిన్నగాక మొన్న ఇట్ట చూసినోడు అట్ట చూడు ఎంత బాగుపడిపోతున్నాడో. ఈ అభివృద్ధిని చూశారు. ఆశీర్వదించింది దేవుడు. ఎవరిని ఆశీర్వదించాడంటే ఇస్సాకును ఆశీర్వదించాడు. అసలు ఇస్సాకును అంతగా ఎందుకు ఆశీర్వదించాడు? అమ్మా వెనకాళ్ళు, ఇస్సాకుని దేవుడు అంతగా ఎందుకు ఆశీర్వదించాడు? ఏంటి ఇస్సాకులో ఉన్న గొప్పతనం చెప్పండి. 1 విశ్వాసం, వెరీ గుడ్. 2 నమ్మకం, వెరీ గుడ్. 1 విశ్వాసం, 2 నమ్మకం అన్నారు. ఇంకా చెప్పండి. ఇస్సాకు తన తల్లికి ఏ వయసులో పుట్టాడు? 90 సంవత్సరాలు శారమ్మకి. తండ్రికేమో 100 సంవత్సరాలు అబ్రహాం గారికి. ఆ వయసులో పుట్టాడు. 2 వాక్యం చదివితే వాక్యం నేర్పిన పాఠం ఏంటంటే ఇస్సాకు తల్లి తండ్రి మాటకు ఎంత విలువిచ్చాడో తెలుసా? హల్లెలూయా. ఇస్సాకు పెద్దవాడయ్యాడు, కానీ తల్లి తండ్రి చెప్పిన మాట ఏ రోజు కూడాను ఇస్సాకు త్రోసివేయలేదండి. ఇస్సాకుని దేవుడు అంత గొప్పగా దీవించబడటానికి ఒకటి కారణం మీరు అన్నట్టు విశ్వాసం. నిజమే. ఆ విశ్వాసము ఎవరు నేర్పారు? ఎందుకంటే తండ్రి అబ్రహాము గారు విశ్వాసులకే తండ్రిగా ఉన్నాడు. ఆయన విశ్వాసులకు నాయకుడిగా ఉన్నాడు. ఇక ఆయన కొడుకు ఎంత విశ్వాసిగా ఉంటాడు చెప్పండి ఇస్సాకు గారు. మొట్టమొదటిగా ఇస్సాకుని దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించడానికి తన కష్టాన్ని 100కి 100% దేవుడు ఆశీర్వదించి ఫలించేటట్లుగా చేయటానికి గల కారణం తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు ఇస్సాకు. పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. తల్లి తండ్రి ఒక అమ్మాయిని చూసి
ఈ అమ్మాయిని చేసుకోయ్యా అనేంతవరకు ఎటువంటి మనుషులు చేసే లోక సంబంధమైన ఆ ఆలోచనలు ఇస్సాకు చేసినట్టుగా చరిత్ర లేదు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇస్సాకు అంతగా ఆశీర్వదించబడటానికి చేసిన పనిలో 100కి 100% ఆశీర్వాదం. మీరు చూడండి, వ్యాపారాలకు వెళ్తున్నారు, ఈరోజు ఎంత మిగిలినాయి అంటే, ఈరోజు 1000 రూపాయలు మిగిలినాయి అయ్యా, సంతోషం. 1000 రూపాయలు మిగిలితే మరొక రోజు అడుగుతా, అయ్యా అమ్మా ఈరోజు వ్యాపారానికి వెళ్ళాను, ఎంత మిగిలినాయి? 500 మిగిలినాయి అయ్యా. అక్కడికక్కడికి, ఎక్కడికక్కడికి, అక్కడికక్కడికి ఏదో మీకే తెలుసు, నాకు తెలియదు. తర్వాత అడుగుతా, ఈరోజు ఏం మిగిలినాయి అంటే, ఛార్జీకి కూడా డబ్బులు మిగలలేదయ్యా అంటారు. ఒకరోజు అడిగితే 1000 రూపాయలు అన్నా, రెండో రోజు 500 అన్నా, మూడో రోజు ఛార్జీలకు కూడా మిగలలేదయ్యా, 4వ రోజు అసలు లాసే వచ్చిందన్న మొత్తానికే. 1000 రూపాయలు వచ్చేటట్లుగా దీవించిన దేవుడు అసలు నీకు రూపాయి కూడా మిగలకుండా ఎందుకు చేస్తున్నాడు? ఏమా, ఒకవేళ మిగిలిని 1000 రూపాయలు మిగిలిని, ఆ మిగిలిన 1000 రూపాయలు తీసుకెళ్ళి ఇంకా 1000 రూపాయలకి ఇంకొక 1000 రూపాయలు వేసి తీసుకెళ్ళి డాక్టర్ చేతిలో పెట్టేటట్లుగా ఎందుకు చేస్తున్నాడు నిన్ను? ఆలోచించారా? 2000 సంపాదించాడు నీ భర్త, నువ్వు 1000 రూపాయలు సంపాదించావు. 2000 రూపాయలేమో హాస్పిటల్ ఖర్చు అయితే, 1000 రూపాయలేమో మిత్తులు కట్టినావు, మళ్ళీ తెల్లారి ఖాళీ గడిపోతుంది. అబ్రహాము ఇస్సాకుని దీవించిన దేవుడే నిన్ను దీవిస్తానంటున్నాడు కదా. ఇస్సాకు అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం, ఆశీర్వదించబడ్డాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, చూడండి ఫిలిప్పీలు చూసి ఎవరిని చూసి వారం లేకపోతున్నారు? అమ్మా, ఎవరిని చూసి? వీళ్ళు ఏమైనా పెట్టారా? ఫిలిప్పీలు ఏమైనా పెట్టారా? ఇస్సాకు ఆ దేశం వచ్చినప్పుడు, ఇస్సాకా ఏ తల్లి కన్న బిడ్డవనయ్యా, మరి కొత్తగా మా దేశానికి వచ్చినావు, మరి తినడానికి ఉండేయాలి లేవని ఏ రోజైనా ఇస్సాకు నరుచుకున్నారు వాళ్ళు? ఈ రోజున ఎవరి బ్రతుకు వాళ్ళకి అయిపోయింది. కానీ ఎదుటి మనిషి బాగుపడితే చూసి వారవలేని జనం. ఆ రోజున ఇస్సాకును చూసి ఫిలిప్పీలు వారవలేకపోయారు. మన ఎదుగుదలను చూసి వారవలేనాడు ఎవడో? అపవాది అయినా. చెప్పండి, ఎవరో? ఒక మనిషి వ్యక్తిగత జీవితంలో ఎదుగుతుంటే, ఆత్మీయ జీవితంలో బలపడుతుంటే చూసి వారవలేనాడు ఎవడో? అపవాది అయినా. వాడు డైరెక్ట్గా మన దగ్గరకు రాక మనుషులను పంపిస్తాడు, నువ్వు వెళ్ళి ఆటంకపరచరా వాళ్ళని. వాళ్ళు ఎదుగుతున్నారు. ఎట్లా ఎదుగుతారు? వాళ్ళు ఎదగొద్దు, వాళ్ళు సంతోషంగా బ్రతకొద్దని మనుషులను ప్రేరేపించి సాతానుగాడు వచ్చి ఆటంకపరుస్తూ ఉంటాడు అనేక రకాలుగా. ఆ రోజున ఇస్సాకును కూడా ఫిలిప్పీలు చూసి వారవలేకపోయారు. ఎంత చక్కగా రాయబడిందండి బైబిల్లో. వాక్యం విన్న వాళ్ళకి మాటలు అర్థమవుతాయి, వాక్యము నమ్మిన వాళ్ళకి అర్థమవుతాయి, వాక్యము విశ్వసించి వాక్యాన్ని చూచి భయపడే వాళ్ళకి మాటలు అర్థమవుతాయి. కానీ ఏదో బ్రతుకుతున్నాం క్రైస్తవులుగా అన్న వాళ్ళకి మాటలు అర్థం కావండి. వాక్యం ఎవరికి అర్థమవుతుందో తెలుసా? వాక్యం విలువ ఎవరికి తెలుస్తుందో తెలుసా? వాక్యాన్ని అనగా దేవుడికి భయపడే వారికి వాక్యం విలువ తెలుస్తుంది. ఆ రోజున ఎదుగుతున్న ఇస్సాకును చూసి, ఆశీర్వదించబడిన ఇస్సాకును చూసి ఫిలిప్పీలు వారవలేకపోయారు. ఆ కిందల మాటల్లో ఉంటుంది, చదవండి అమ్మా. చూడండి, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నీ ఫిలిప్పీలు మన్ను పోసి పూడి చేశారు. అమ్మా పోండి, బయటికి వెళ్ళండి. హల్లెలూయా. ఇస్సాకు విత్తనం వేశాడు అంటే వ్యవసాయం చేస్తున్నాడని అర్థం కదా. వ్యవసాయానికి ఏం అవసరం? మొక్కలు మొలవాలన్నా, ఆ మొక్కలు ఫలించాలన్నా ఏం అవసరం? నీరు అవసరం. అందుకనే ఇస్సాకు తండ్రి గారైన అబ్రహాం గారు ఏం చేశాడంటే బావులు తవ్వించాడు. దేనికోసం? నీళ్ల కోసము బావులు తవ్వించాడు కదా. గొడవలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఎక్కడ ప్రారంభమైతే అసలు గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్ల కాడే కదండి. ఈ నీళ్ల సమస్య రాకూడదని ఆ రోజున అబ్రహాం గారు ఏం చేశాడంటే దేవుడిచ్చిన ప్రేరేపణతోటి బావులు తవ్వించాడండి.
వీళ్ళు ఏం చేశారో తెలుసండి. ఎవరో ఫిలిప్పీలు, వారం లేని రకాలు ఉంటారు కొంతమంది. పక్కనుడు బాగుపడుతుంటారు. ఫిలిప్పీలు ఆ రోజు ఉన్నారు, ఆ రోజు సాతానుగాడు ఉన్నాడు, ఈరోజు సాతానుగాడు ఉన్నాడు. ఇక ఫిలిప్పీలు ఇస్సాకుకు వచ్చే ఆ ఆశీర్వాదాన్ని ఆపలేక, ఎందుకు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనిషి ఆపగలడా? ఆపలేక ఏం చేస్తానంటే, అసలుకే ఇంత పంటలు ఈ ఇస్సాకు ఎట్ట పండుతున్నీరా అంటే వాళ్ళ నాన్న బావులు తవ్విచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ మహిమపరచండి దేవుణ్ణి. ఎందుకో తెలుసా? రాబోవు కాలములో వచ్చే కరువు నిమిత్తము, వచ్చే సమస్య కొరకు దేవుడు అబ్రహాం గారికి ముందే ప్రేరేపించి బావులు తవ్వించాడండి. ఈ ఫిలిప్పీలు ఏం చేశారు తెలుసా? ఈ బావులు తవ్వించడం, ఈ నీళ్ళు ఉండబట్టేగా ఇంతగా ఇస్సాకు ఏది చేసినా కూడాను ఈ రకంగా ఆశీర్వదించబడుతున్నాడని రేతికి వెళ్ళి ఏం చేశారు తెలుసా? బావులు మొత్తం పూర్తి చేశారండి, మట్టేసి. ఆలోచించండి, తినే అన్నంలో, తినే కంచంలో మట్టేస్తారు ఎవడైనా? ఈ రోజున అటువంటి రకాలు కూడా లేకపోలేదు. మంచినీళ్ళ బావుని ఎవరైనా పూడ్చుకుంటారా అండి? వారవలేనితనం ఎవరిదే? ఫిలిప్పీలు, అపవాది సంబంధికులు. ఫిలిప్పీలు దేనికి సాదృశ్యమో తెలుసా? సాతాను సంబంధికులు. దేవుని బిడ్డలు పచ్చగా ఉంటే, దేవుని బిడ్డలు ఆశీర్వదించబడుతుంటే, దేవుడి బిడ్డలు భార్య భర్త పిల్లలతో కలిసి కాస్త చక్కగా నవ్వుతూ బ్రతుకుతుంటే, వారవలేని ఫిలిప్పీలు ఈ రోజుకు ఉన్నారు సంఘాలలో. పక్కింటోళ్ళు, పక్కింటి కుటుంబము కాస్త పచ్చగా ఉంటే వారవలేక కళ్ళు బొగ్గుమని వీళ్ళ మధ్యలో తగాద పెట్టాలా, వీళ్ళని ఎట్ట ఏడిపించాలని చూసేవాళ్ళు ఈ రోజున నీ వాడకట్టులో, నీ ఊరిలో, నీ పక్కనే ఉన్నారేమో. నా సొంత మాటలు ఏం చెప్పటల్లా. ఇస్సాకు ఎదుగుదలను చూసి వారవలేని ఫిలిప్పీలు, ఈరోజు నీ ఎదుగుదలను చూసి వారవలేని ఫిలిప్పీలు నీ మధ్యలోనే ఉన్నారేమో. చేసేదేమి లేక బావిలు పూడి చేస్తున్నారు. ఏం పుడుతున్నారు? బావులు పూడుస్తున్నారండి, బావులు పూడుస్తున్నారు. ఇస్సాకుని ఏం చేయలేక ఈరోజు కూడా సంఘంలో బిడ్డల్ని బెదిరిస్తున్నారు. ఏమని? కందిపప్పు ఇయ్యము, సీటీలో పేరు రాయము, సమాధుల్లో జాగయ్యము, సమాధులకు సున్నం కొట్టనీయము. ఇక ఆ దేశం యొక్క రాజు ఉన్నాడండి. ఆ రాజు వచ్చి ఏమంటున్నాడో చూడండి కింద. ఎవరితోటి? ఇస్సాకుతోటి. ఇస్సాకు, నువ్వు నాకంటే బలవంతుడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. ఒక రాజు వచ్చి ఒక సామాన్యమైన ఇస్సాకుని అంటున్నాడు, నువ్వు మాకంటే బలవంతుడువు, నువ్వు ఇక్కడ వద్దులే కానీ వెళ్ళయ్యా, వెళ్ళు. ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? శత్రువులు పూడ్చిన ఊటలన్నీయో త్రవ్వగా, జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావే, జలలు గల ఊటలు. ఎవరికిచ్చాడు? శత్రువు పూడ్చాడు. ఫిలిప్పీలు ఇస్సాకు ఎదుగుదలను చూసి అరవలేక ఆ పంటలకు కావలసిన నీళ్ళు వస్తున్న బావులను పూడ్చివేస్తే ఇస్సాకు వాళ్ళని ఏమనలేదండి. మరొక్కసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇస్సాకు వాళ్ళని ఏమి అల్లా. ఏమంటున్నాడు తెలుసా? చక్కగా వెళ్ళిపోయేసి శత్రువులు మట్టేసి పూడ్చారు కదా, నీళ్ళు లేకుండా చేశారు కదా, మరలా తన పనివారిని పెట్టేసేసి ఆ పూడికి మొత్తం మట్టి మొత్తం తీస్తే దేవుడు జలలు గల ఓటలు ఇచ్చాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు చెప్తా. నువ్వు వేసే విత్తనం ఫలించాలంటే నీకు దేవుడు తోడుండాలి. హల్లెలూయా. సంఘ పెద్దల తోడు కాదు కావాల్సింది, సమాధుల్లో సహవాసం కాదు కావాల్సింది. సమాధుల్లో ఏముంటాయి?
దురాత్మ సమూహం ఉంటుందని బైబిల్లో ఉంది. అంత తొందరగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సాతానుగాడు కూడా సిద్ధంగానే ఉన్నాడు తీసుకుపోయేదానికి. బ్రతకాలనుకునే వాళ్ళకు వాక్యం, బ్రతికించేది వాక్యం. పోవాలనుకునే వాళ్ళకు వాక్యంతో పనిలే. అందుకే దేవుడు అంటాడు, ఎట్లా ఉండాల్సిన వాళ్ళని అట్లానే ఉన్నాయండి. చల్లగా ఉండాల్సిన వాళ్ళే, వెచ్చగా ఉండాల్సిన వాళ్ళే, అటు ఇటుగా రకాలు అసలు పనికే రారు అంటున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు చేసే పని నూరింతలుగా ఫలించాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క కృప ఉండాలి. దేవుని కృప ఉండాలంటే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము మాటను ఏ రకంగా గౌరవించాడో ఈ రోజున నీ తండ్రి నా తండ్రి అయిన యేసయ్య మాటను అంత గౌరవించాలి, మనం అంతగా నమ్మాలి. హల్లెలూయా. రెండవదిగా, నువ్వు ఎదుగుతున్నప్పుడు, నువ్వు ఆశీర్వదించబడుతున్నప్పుడు శత్రువుల చూపు మొత్తం ఎవరి మీద ఉంటుంది? సాతానుగాడు చూపు మొత్తం ఎవరి మీద ఉంటుంది? ఎవరైతే ఎదుగుతున్నారో, ఎవరైతే సంతోషంగా ఉంటున్నారో, జాగ్రత్త. ఫిలిప్పీ లాంటి అపవాదికి సంబంధికులు మనం ఎదుగుతున్న సమయంలో వాళ్ళు చూసి వారవలేక మనం ఎందుకు ఏ విధంగా ఎదుగుతున్నామో చూసి వాటిని పూర్తి చేస్తారు. చెప్పండి, ఇప్పుడు ఇస్సాకు తండ్రి అబ్రహాం బావులు తీవిచ్చాడు, శత్రువు వచ్చి ఏం చేశాడు? బావులు పూడ్చి వేశాడు కదా. బావులు పూడ్చి చేస్తే నీళ్లుండో, నీళ్లు లేకపోతే పంటలు పండో, ఈడు కష్టాలు అనిపించాలి అనే కదా వాళ్ళ ఉద్దేశం. ఇది ఊట. ఏ ఊట ఇది? జీవ జలముల ఊట. హల్లెలూయా. ఈ ఊట రాకుండా ఆపుదామని. అవుతుందా వాని వల్ల? దేవుడిచ్చు ఊటను ఆపడం సాతాను వల్ల అవుతుందా అండి? అవుతుందా? ఆపగలడా? కొంచెం ఆటంకపరచగలడంతే. కానీ శాశ్వతమైన శోభాతిశయంగా నా ప్రభు మార్చగలడు. చప్పట్లు కొడుతూ స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శత్రువు ఆటంకపరిచినా సరే, శత్రువులు అనే ఫిలిప్పీలు బావులు మన్ను వేసి పూడ్చినా సరే, కొన్ని రోజులు ఇస్సాకుని బాధ పెట్టినా సరే, మరలా బావులు త్రవ్వగా జలలు గల ఊటలు నా ప్రభు ఇస్సాకుకు దయచేసినట్లుగా నీకు నా ప్రభు అటువంటి ఊటను దయచేయుటకు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దానికి మనం చేయవలసింది ఏంటంటే, శత్రువును చూసి వణికిపోయావు అనుకో, నీ బ్రతుకంతా అంతే, సమాధిలోకి పోతావు. ఇస్సాకు భయపడలా, వాళ్ళని పల్లెత్తి మాట కూడా అనలా. నా దేవుడు నాకు తోడై ఉండగా నా ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలరా? అలాగే నీ దేవుడు నీకు తోడై ఉండగా నీ ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలరా? చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువును చూసి భయపడ్డవాడు క్రైస్తవుడు కాదు. అపవాదిని చూసి భయపడేవాడు విశ్వాసి కానే కాదు. ఎదుగుతున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. నువ్వు కాస్త బాగుపడుతుంటే ఆటంకాలు వస్తాయి. కానీ దేవుడు మన పక్షాన నిలబడ్డాడు.